ఆ, ఉమ్. అసలు ఇక్కడ విచిత్రం ఏంటంటే నదీ పరివాహక ప్రాంతానికి ఆనుకొని కాలువలు ఉంటాయి, వాటిలో కూడా ఇసుక దోసేశారండి. ఓకే, దాంట్లో అసలు సరే ఇసుక తీరు మాట్లాడదాం. దాంట్లో సాహెబ్ గారు ఒక్క నిమిషం, రఘునందన్ బాబు గారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ వస్తాను. రఘునందన్ బాబు గారు నమస్కారం అండి. ఏంటి సార్ మొత్తం మీద 2021-23 మధ్య కాలంలో 4,000 కోట్ల వరకు దోచుకున్నట్లుగా చెప్తున్నాయి లెక్కలు. అంటే ఇన్ని వేల కోట్లని యథేచ్ఛగా దోపిడీ చేశారు కదా ఇవాళ ఇసుకతోని. ప్రభుత్వ పాలసీలని మార్చి, గత ప్రభుత్వంలో ఉన్న పాలసీలన్నింటినీ మార్చి కొత్త విధానం తీసుకొస్తామని చెప్పి ఆ మధ్య మొత్తం కాలయాపన చేసి భవన నిర్మాణ కూలీలందరినీ కూడా రోడ్డును పడేశారు, కార్మికులందరినీ రోడ్డును పడేశారు. ఆ తర్వాత ఏమన్నా ఉపయోగకరంగా ఉంటుందా అనుకుంటే అది లేదు, వారి దోపిడీ కోసమే పాలసీలు రూపొందించినట్లు కనిపిస్తూ ఉన్నాయి. నవీన్ గారు, మీకు పాల్గొంటున్నటువంటి రాజేష్ గారికి, సాహెబ్ గారికి, దుర్గారావు గారికి అందరికీ కూడా నమస్కారం. ఇసుక విషయంలో అక్రమాలు అంటే చాలా పెద్ద ఎత్తున అక్రమాలు, ఇది బహిరంగ సత్యం. దానిలో పెద్ద అవునా కాదా ఈ డిస్కషన్ కూడా పెద్ద అవసరం లేదు, ఎందుకంటే అది ఓపెన్ సీక్రెట్, అందరికీ తెలిసినటువంటి విషయం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు దీనిలో మళ్ళీ రెండు ఆస్పెక్ట్లు. ఒకటి ఎన్విరాన్మెంట్ని దెబ్బతీస్తా, అంటే గ్రీన్ ట్రిబ్యునల్ ఇన్వాల్వ్ అయ్యి ఈ తవ్వగోడని లోతుకు తవ్వటం, లేకపోతే దానికి తవ్వగోడని చోట తవ్వటం, అది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్, ఆ తవ్వింది ఏ రేట్లకి ఎట్లా బయట అమ్ముతున్నారు. ప్రభుత్వం మేము చాలా ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం, అది ఇది ఇన్ని చెప్తున్నా కానీ ఇది ఇచ్చింది ఆ జేపీ అండ్ అసోసియేట్స్కి ఆన్ రికార్డ్. కానీ వాస్తవంగా చేస్తుంది శేఖర్ రెడ్డి. అక్కడ తమిళనాడులో చేసింది ఆయనే, అప్పుడు కోట్ల డబ్బు పట్టుబడింది ఆయన దగ్గరే శేఖర్ రెడ్డి. ఈ జేపీ అసోసియేట్స్ అనేది దాదాపు ఎన్సీఎల్టీకి వెళ్ళిన సంస్థ, అది దెబ్బతిన్న సంస్థ, ఉరికేళ్ళు పేరు పెట్టుకుని వీళ్ళే చేస్తున్నారు. దీనిలో మళ్ళీ వాటాల్లో కూడా ఎమ్మెల్యేలకి కప్పం లాగా, అంటే ఈ నదీ పరివాహక ప్రాంతం ఉన్న ఏరియాలో వాళ్ళు నీకు ఇది ఇంత ఉంది కాబట్టి నువ్వు రోజుకింత నువ్వు ఇవ్వాలి, ఆ రకంగా ఒక కప్పం లాగానే అది జరుగుతున్నటువంటిది కూడా వస్తుంది. ఇక్కడ కొందరు కొద్ది చోట్ల విచిత్రం, నాకు నది లేదు, నాకు ఇసుకలోంచి రావటం లేదు కాబట్టి నాకు కూడా మొక్కియండి అని ఫైట్ చేసి తీసుకున్న ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని అంటారు. లేదా చిన్న చాలా స్ట్రీమ్లెట్స్ అంటారు, అంటే చాలా చిన్న ఇవి అన్నమాట, వాటిల్లో కూడా తవ్వుకుంటున్నారు. సరే, ఏదేమైనా దీని మీద అన్ని పార్టీలు, రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు కూడా, కమ్యూనిస్ట్ అయినా కాంగ్రెస్ అయినా మేమైనా అందరం కూడా దీని మీద చాలా పోరాటం చేసాం. ప్రజలందరికీ కూడా ఇది చాలా తెలిసినటువంటి విషయం. వేరుగా కొన్ని చోట్ల కొంత పార్టీలకు అతీతంగా కొంత లాలూచి అయి దాన్ని లోకలాడి పంచుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని అంటూ ఉంటారు. సరే, ఏది ఏమైనప్పటికీ ఇవాళ చాలా సంతోషం. ఈ కనీసం ఇంత గట్టిగా ఈ కోర్టు ఇవాళ ఇక్కడ హైకోర్టు కానీ ఇక్కడ ఎన్జిటి దీనిలో నుంచి వచ్చింది, కానీ దీనివల్ల కనీసం ఇప్పుడైనా ఇది ఆగి దీనికి ఒక శాశ్వత పరిష్కారం కనిపెట్టాల్సిన అవసరం. ఈ సంవత్సరం వర్షాలు లేవు, అంటే నది ఫుల్గా పారలా. కృష్ణా నది అయితే అసలు పైనుంచి నీటి చొక్క రాల. కాబట్టి సహజంగా నీరు వస్తున్నప్పుడు ఏమవుతుందంటే రీఫిల్ అవుతుంటుంది, మళ్ళీ కొంత ఇసుక వచ్చి మేటేస్తుంటుంది. ఈ సంవత్సరం అది కూడా లేదు. కాబట్టి ఇంకా పెద్ద అదేంటి గుంతలు అయిపోయి దానివల్ల ఇంబ్యాలెన్స్ రావటం, ఇది ఎన్జిటి వాళ్ళ దీనిలో గుర్తించటం ఇవన్నీ కూడా జరిగింది. మరి ఇంత జరుగుతుంటే ఇది ప్రభుత్వం మాత్రం దీన్ని వాళ్ళ ఆర్థిక వనరు కింద, ఆదాయ మార్గం కింద మాత్రమే చేస్తుంది. సరే, ఇప్పుడు నా ముందు అందరూ చెప్పారు పొద్దుగా కలెక్టర్లు ఎలా ఎంక్వైరీలు చేశారు అనేది. దీని మీద అవసరమైతే మరి
జ్యుడిషియల్ ఎంక్వైరీ అయినా చేసి దీన్ని నిగ్గుదేల్చాల్సిన అవసరం కూడా ఉంది. సరే, ఎలాగో ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి. అంటే ఈ విషయాల మీద కొంత కేంద్ర ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరించాలనేది మెజారిటీ అభిప్రాయం. ఎందుకంటే ఎవరు కఠినంగా వ్యవహరించకపోతే యథేచ్ఛగా ఈ రకంగా దోపిడీ జరిగితే ఎలా? ఎన్జిటి అనేది కేంద్ర సంస్థ అనుకోండి, కానీ మరి అక్కడ చర్యలు ఉండట్లేదు కదా అనేది. ఇప్పుడు తప్పు అంటే రిపోర్ట్ వచ్చింది ఇప్పుడు కదా, వాళ్ళు చాలా తప్పు పట్టారు. దాని మీద తప్పకుండా కేంద్ర ప్రభుత్వం కూడా యాక్షన్ తీసుకుంటుందని నేను గట్టిగా నమ్ముతున్నా. ఎందుకంటే మేము అంటే కలెక్టర్ స్థాయిలో అయితే ఇప్పుడు సాహెబ్ గారు చెప్పినట్లుగా కాదు సార్. ఇప్పుడు కలెక్టర్ స్థాయిలో అయితేనేమో తవ్వకాలు జరగని ప్రాంతాల్లో తనిఖీలు చేసి ఏమీ లేవని చెప్పి నివేదికలు పంపిస్తారు. అదే కొంత కేంద్ర అధికారులు దీని మీద